అరుణ అనే ఒక అంటే సినిమాల్లో మనం లేడీ గ్యాంగులు ఎప్పుడో విజయశాంతో లేకపోతే ఇంకోళ్ళు మనం గతంలో సినిమాల్లో చూసేవాళ్ళం. రియల్ లైఫ్‌లో మనకు పెద్దగా కనపడరు. అంటే అసలు లేరా అంటే ఎక్కడో చోట ఆ శరీర రూపంలో ఉంటారు గానీ, మన కళ్ళకు కనపడే విధంగా ఉన్నటువంటి లేడీ గ్యాంగ్ అంటే అరుణ గ్యాంగే. మొత్తం ఎంటైర్ శ్రీకాంత్ గ్యాంగు మొత్తాన్ని కూడా తన గ్యాంగుగా మార్చుకుని ఈరోజు రాష్ట్ర రాజకీయాలను, రాష్ట్ర రౌడీయిజాన్ని మొత్తాన్ని కూడా శాసించే స్థాయికి ఎదిగింది. ఎట్టి పరిస్థితుల్లో తనను అరెస్ట్ చేస్తారని తెలిసిన అరుణ ముందుగానే పారిపోవడానికైతే ప్లాన్ సిద్ధం చేసుకుంది. బట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్న సమయంలో పోలీసులు అయితే వలపన్ని అయితే పట్టుకున్నారు. మొన్న అరుణ ఒక మాట చెప్పింది. నేను శ్రీకాంత్‌ని బయటికి తెచ్చుకోవడానికి ఒక వైసీపీ నేత కొడుక్కి నేను 10 లక్షలు ఎంతో 11 లక్షలు డబ్బులు ఇచ్చానని ఏదో చెప్పింది. సరే ఎంత అనేది పక్కన పెడితే ఎవరు ఆ వ్యక్తి? ఆ రోజుల్లోనే ఎవరితో రాయబారం నడిపింది? సో వైసీపీలో ఇంకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి? దీంతో అంటే కేవలం గ్యాంగులు నడపడం వరకేనా, లేదా అవినీతి అక్రమాల్లో ఏదైనా ఇంకా సంబంధాలు ఉన్నాయా? ఇలాంటి అనేక కోణాల్లో అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఏదేమైనా వచ్చే నెల 3వ తారీఖు వరకు అయితే రిమాండ్ అయితే విధించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి ఛార్జ్ షీట్లు అయితే ఏమీ సిద్ధం చేయలేదు. ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ఈ అరుణ గ్యాంగుల మొత్తాన్ని ఎలా నడిపింది, ఎన్ని రకాలుగా హింసించింది అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.